కడప జిల్లా రాజంపేటలో కాకినాడ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. గురువారం పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ హిందూ మహిళల రక్షణతో పాటు మత మార్పుల పేరుతో వేధింపులు జరుగుతున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నూకరాజు గారి కుటుంబానికి న్యాయం జరగాలి. నూకరాజు గారి కుటుంబానికి న్యాయం జరగాలి. నూకరాజు గారి కుటుంబానికి న్యాయం జరగాలి. హిందువుల ఐక్యత. హిందువుల ఐక్యత. ఈ మధ్య కాలంలో కాకినాడ పిఠాపురంలో జరిగినటువంటి లవ్ జిహాద్కు బలైన నూకరాజు కుటుంబానికి న్యాయం జరగాలని రాజంపేట హిందూ సంఘాలు అందరము ఐక్యంగా ఈరోజు నిరసన ర్యాలీగా రావాలని కోరినాం. కొన్ని కారణాల వల్ల పర్మిషన్ ఎస్పీ గారు ఇవ్వలేదు. అయినా కూడా మేము నిరసన కార్యక్రమము తెలియజేస్తున్నాం. ప్రభుత్వము ఈ లవ్ జిహాద్ పైన కఠినమైన చర్యలు తీసుకొని హిందూ సమాజాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ సంఘాలు కోరుతున్నాం. ఖచ్చితంగా ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని హిందూ సమాజం కోరుతున్నాం. ఈ సాజిద్ ఖాన్ను ఖచ్చితంగా ఉరిశిక్ష విధిస్తే తప్ప మరొకసారి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా జరుగుతుంది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మొన్న కాకినాడలో ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో నూకరాజు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ ఒక సంఘటనలో మేమందరూ కూడా ఎంతో బాధాకరమైన బాధ వ్యక్తపరుస్తున్నాం. మేము ఆ ఒక వ్యక్తిని, సాదిక్ అనే వ్యక్తిని ఎవరైతే అతను ఆ సంఘటన కారకుడైతే ఉన్నాడో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేమంతా కూడా రాజంపేటలో ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకూడదనేది ఒక ఆలోచనతో ఈ యొక్క కేసుని త్వరితగతిన విచారించి వీలైతే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద దాన్ని విచారించి ఒక ప్రత్యేక సంఘటనగా దీన్ని పరిధిలో తీసి అమాయకులు ఇటువంటి సంఘటనలకు బలి కాకూడదు అనే ఒక ఆలోచనతో అత్యంత కఠినమైన శిక్ష అతనికి విధించేలా ప్రభుత్వం కానీ కోర్టు కానీ వారు చర్య తీసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.